హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ రొయ్యలతో ఆవకాయ పెట్టబోతున్నాను. ముందుగా ఒక అరకిలో రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి దాంట్లో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. రొయ్యల్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇంకిపోయేలాగా మనం ఎగరబెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఓ పక్కగా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఒక మూకుడు పెట్టుకోండి. దాంట్లో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 యాలక్కాయ, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అవన్నీ కాసేపు ఫ్రై చేసుకోండి. మనం 1/2 కేజీ రొయ్యలకి ఎంత అయితే మసాలా పడుతుందో అంతే రెడీ చేసుకుంటున్నాం. ఫ్రై చేసుకున్నాయి ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ అదే మూకుట్లో 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోండి. ఆవాలు మెంతులు పొడి వేయటంలో ఆవకాయ బాగుంటుంది. మెంతులు ఆవాలు ఫ్రై అయిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసేసుకోండి. బౌల్లోకి తీసేసుకున్నాక అదే మూకుట్లో పచ్చడికి సరిపోయే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఆ రొయ్యలు అందులో వేసేసుకోండి. వేరుశనగ ఆయిల్ అయితే బాగుంటుంది పచ్చడికి. ఆ రొయ్యలు కాసేపు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటే ఆవకాయ నిల్వ ఉంటుంది. 4-5 నెలలు నిల్వ ఉంటుంది. మనం రొయ్యలైనా చికెన్ అయినా ఎక్కువ నిల్వ ఉండేలాగా పెట్టుకోకుండా నెలకు సరిపడా పెట్టుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది కూడా. రొయ్యలు ఫ్రై అయిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అందులో వేసేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆపేసుకుని ఆ వేడి ఆయిల్ మీదే మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అందులో వేసేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంటే ఉప్పు కొల్లు మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఒక కప్పుడు కారం వేసుకోండి. బాగా కలుపుకోండి అంతాను. బాగా కలిపేసుకున్నాం కదా, చల్లారేక మనం మెంతులు ఆవాలు పొడుము చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పొడుము అందులో వేసేసుకోండి. అది కూడా బాగా కలుపుకోండి. వేడి మీద మెంతి పొడి వేయకూడదు, చేదు వస్తుంది పచ్చడి. నిమ్మరసం కూడా తీసుకుని గింజలు లేకుండాను ఆ రసం కూడా అందులో వేసేసుకోండి. బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 3 రోజులు పోయాక ఊరి పచ్చడి రుచి వస్తుంది. 3 రోజులు పోయాక చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడీ అయిపోయింది రొయ్యల ఆవకాయ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.